తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన బీఆర్ఎస్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడిపోతోంది. కీలక నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఒకవైపు కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత సోదరుడు కేటీఆర్తో విభేదాలతో వేరుబాట పట్టారు. మరోవైపు అధినేత కేసీఆర్ అనారోగ్య కారణాలతో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇంకోవైపు ఆయన కుమారుడు కేటీఆర్ కూడా పలు కేసుల్లో చిక్కుకున్నారు. వీటికి తోడు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు జరిగాయంటూ కేసులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం కేసీఆర్ మెడకు చుట్టుకుంటోంది. తప్పంతా గులాబీ బాస్దేనంటూ తేల్చింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. పార్టీలోని కీలక నేతలు కూడా గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ మందే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరు కేవలం మాజీలే కాదు, స్థానికంగానే కాకుండా సామాజిక వర్గం పరంగా కూడా ఓట్లను ప్రభావితం చేయగల నాయకులే వీరంతా. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. ఆయన గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే అంతర్గతంగా ఆయన బీజేపీ నేతలతో కలిసి పనిచేస్తున్నట్టు చర్చ సాగుతోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం. అలాగే మాజీ ఎమ్మెల్యే కీలక నాయకుడు గువ్వల బాలరాజు కూడా పార్టీకి రిజైన్ చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన తనకు ఆ పదవి కూడా అవసరం లేదని పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బాధాతప్త హృదయంతో కేసీఆర్కు ఓ లేఖ రాశారు. గతంలో తాను నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ను ఆశించినట్టు ఆయన చెబుతున్నారు. అయితే అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కు టికెట్ ఇచ్చి తనను అవమానించారనే యోచనలో ఉన్న బాలరాజు తాను పార్టీలో ఉండలేనని, ఇక కార్యకర్తలు తన అనుచరులు కూడా పార్టీ మారాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. ఈయన కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే గతంలో బీజేపీ నేతలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారంటూ ఫామ్ హౌస్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా నడిచింది. మొత్తం 4 ఎమ్మెల్యేలు ఆ ఎపిసోడ్లో ఉన్నారు. ఆ 4 ఒకరు బాలరాజు. ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత దాదాపుగా 1 రోజులకు పైగా కేసీఆర్తో పాటు ప్రగతి భవన్లోనే ఉన్నారాయన. ఈ కేసులో బీజేపీ అగ్రనేతల్ని అరెస్టు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఇప్పుడు బాలరాజు నేరుగా వెళ్లి బీజేపీలోనే చేరడానికి ఒప్పందం చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. 2 రోజుల కిందట ఆయన బీజేపీ కొత్త తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. అక్కడ పార్టీలో చేరేందుకు ఒప్పందం జరగడంతో బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. మరో 3 కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. వారు ఏం చేస్తారో ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోతున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఇప్పటికే చాలా వరకు కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ నేతల్ని కూడా ఆకర్షిస్తోంది. ముందుగా తమ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణపై దృష్టి పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని పార్టీలోకి చేర్చేందుకు మిషన్ ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకోవడం ప్రారంభం మాత్రమేనంటున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో బోల్తా పడింది. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలకు అందరూ దూరం అవుతూ వస్తున్నారు. కాస్తో కూస్తో హైదరాబాద్లోనే యాక్టివ్గా ఉంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో అసలు పార్టీని పట్టించుకోవడం లేదు. అందుకే ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇదే అదునుగా బీజేపీ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. భవిష్యత్తు బీజేపీదేనని భరోసా ఇచ్చి పార్టీలోకి రావాలని సంకేతాలు పంపుతోంది. దీంతో భారత రాష్ట్ర సమితి ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీలో విలీనం కాక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఎవరూ ఖండించడం కూడా లేదు. స్వయంగా కల్వకుంట్ల కవిత ఈ విషయాన్ని చెప్పారు. తర్వాత అదే అంశంపై తనతో చర్చించారని సీఎం రమేష్ కూడా చెప్పారు. అయితే బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీ పెద్దలు అంగీకరించలేదని అంటున్నారు. అందుకే విలీనం ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి వలసలు మాత్రం భారీగా ఉన్నట్టు సమాచారం. అయితే వారంతా కాంగ్రెస్ పార్టీలో కన్నా బీజేపీలో చేరేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారని, అందుకే వారంతా కాషాయ పార్టీ వైపు చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే చుట్టుముడుతున్న కేసులు, విచారణలను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు అంత తేలిక కాదన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో కవిత సమస్య ఉండనే ఉంది. ఇప్పటికే తలసాని లాంటి వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. ఇక ముందు బీఆర్ఎస్ నుంచి రాజీనామాల పర్వం ఉంటుందని అంటున్నారు. అది ఏ స్థాయిలో ఉంటుందోనన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.